హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కొండగట్టు దర్శనం. మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూసే ఉంటారు కదా, ధర్మపురి అండ్ పౌలస్తేశ్వర ఆలయం. సో నెక్స్ట్ కొండగట్టుకు వెళ్తున్నాం. ఇక్కడ చూసిండ్రు కదా మమ్మల్ని, మంచిగా వెనక సీట్లో మొత్తం 2 sides కూడా కర్టెన్స్ అవి టవల్స్ పెట్టేసుకొని ఎండ రాకుండా ఫుల్ ఏసీ వేసుకొని మస్తు రిలాక్స్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం. అసలు మాకు కార్లో పోతున్నట్టు లేదు, ఇంట్లో ఉన్నట్టున్నది. చల్లగా మంచిగా మెత్త ఉన్నది, మెత్త వేసుకొని పడుకున్నా కూడా. కాకపోతే ముందర మా మమ్మీ వాళ్ళకి మాత్రం మస్తు ఎండ కొడుతున్నది. ఇంకా ముందర కూడా కర్టెన్స్ పెట్టేసేస్తే పప్పకు మిర్రర్స్ కనిపించదు కదా, అందుకే ఇంకా పెట్టలేదు ముందర. ఇప్పుడే కొండగట్టుకు వచ్చినాము. ఇక్కడ ఎండ మాత్రం ఫుల్ ఉన్నది. ఇంకా చూడండి వెహికల్స్ అన్ని, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ వెహికల్స్ చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత రష్ ఉందని. ఇంకా చూసారుగా మా అమ్మమ్మ ఇచ్చిన ఉల్లిగడ్డ. ఇదేంటంటే ఎండలో ఇంత ఎండ ఉంది కాబట్టి ఉల్లిగడ్డ ఉంటే మనకు ఎండ దెబ్బ తగలదు అని చెప్పేసి మా అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చింది. మంచిగా ఒక ఉల్లిగడ్డ పట్టుకోమన్నది, కానీ అంత పెద్దది ఎవరు పట్టుకుంటారు అనగానే అదిన్నే ఒకటే ఉల్లిగడ్డని 4 ముక్కలు 5 ముక్కలు చేసి ఇచ్చేసింది, చల్లగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మేమైతే ముసుగులు వేసేసినాం, స్కార్ఫ్ కట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఆ కార్ దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, మా అమ్మమ్మ దీన్ని బాగా ఫాలో అవుతుంది. మాకు కూడా మా అమ్మని కూడా ఫాలో అవ్వమంటుంది. ఇంకా చూసిండ్రు కదా, ఇట్లా దర్శనానికి వెళ్ళిపోయినాము. ఎక్కువేం రష్ లేకుండా ఉండే, బయట వెహికల్స్ అన్నీ చూసి మేము బాగా రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఎక్కువేం రష్ లేకుండా ఉండే, ఫ్రీగానే వెళ్ళిపోయినాం. ఇంకా లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour పట్టింది అన్నట్టు. ఇక్కడ మీరు కూడా శిఖర దర్శనం చేసుకోండి. ఇదన్నట్టు టెంపుల్. ఈ లోపలికి వచ్చి లైన్లో నిల్చున్నాము. ఇప్పటిదాకైతే ఏం లైన్ లేకుండా ఉండే, ఒకటేసారి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ లాగా వచ్చిన బండికి ఒకటేసారి బ్రేకులు పడ్డాయి. ఓన్లీ గర్భగుడి చుట్టూరా బాగా మంది ఉన్నారు. ఒక 1/2 hour పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. ఇంకా మీరు కూడా శిఖర దర్శనం చేసుకోండి ఇక్కడ, కాకపోతే కనిపిస్తలేదు లైట్కి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంక ఇట్లా కూర్చున్నాం, ఇక కొంతసేపు కూర్చొని వెళ్దామని చెప్పేసి. ఎక్కువ టైం ఏం పట్టలేదు, తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా బయలుదేరాము. ఇంకా ఇది ఎగ్జిట్ ప్లేస్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము. ఇది ఎంట్రీ ప్లేస్, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఇంతకుముందు చూపించిన దగ్గర నుంచి ఎగ్జిట్ అవుతాము టెంపుల్లోకి. కొండగట్టుకి ప్రజెంట్ మేము 12:45కి వచ్చినాము. ప్రజెంట్ 1:40 అవుతుంది. మేము జస్ట్ 1 hour లోపల కొండగట్టు దర్శనం కూడా అయిపోయింది. రష్ అంటే నార్మల్గా ఉంది, ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది. ఇంకా వేరే రోజు అయితే ఇంకా తక్కువ ఉంటుంది, ఈరోజు పర్లేదు కొంచెం. ఇంకా నెక్స్ట్ వేములవాడకి వెళ్ళాలి. వేములవాడ దర్శనం చేసుకొని ఇంకా మరి ఇంటికి వెళ్ళడమా, లేకపోతే ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయి అవి మనం విజిట్ చేసుకోవడమో చూడాలి. ఇంకా టైంని బట్టి. ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి. కొండగట్టు అంటేనే కోతులు కదా, అది కామన్. కాకపోతే మా అమ్మమ్మ ఏమన్నా అంటే వీడియో తీసుకో, నీకు వీడియోలో మంచిగా కనిపిస్తాయి, కోతులు ఫుల్ ఉన్నాయి కదా, తీసుకో అంటే వీడియో తీసుకున్నంత లోపు ఆ 2 కోతులు కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా ఉండి అక్కడ కోతులు, కానీ మేము వీడియో తీసినామని చెప్పేసి వెళ్ళిపోయినాయి. భయం ఆంజనేయ స్వామి కోపం వచ్చిందేమో, మమ్మీ మీద కురికొచ్చింది కోతి. మా డాడీ ఏమో లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళిపోయిండు, ఇంకా మేమేమో ఫ్లైట్ ఉరికినాం. కోతి రాగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టు నేను మా చెల్లె ఎంతో దూరం ఉరికిపోయినాము. అలా మా అమ్మమ్మ మాత్రం ఆంజనేయ స్వామి అట్లనే ఉన్నది మా మమ్మీని పట్టుకొని. కరెక్ట్ 2 o'clockకి మాకు కొండగట్టులో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వేములవాడ వెళ్ళాలి. అయితే ఇంకా మేము ఇప్పటిదాకా ఏం తినలేము. ప్రొద్దున జస్ట్
ఇడ్లీ తిన్నాం అంతే. సో ఇంకా ఇక్కడ చెట్టు నీడ చూసుకొని తిందామని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ వేములవాడ ఒకటి దర్శనం చేసుకుంటే ఇంకా మేము అనుకున్న టెంపుల్స్ ఓన్లీ 3నే, కానీ ఇప్పటికి 4 అయిపోయినాయి. ఇంకా చూడాలి ఇక్కడ దగ్గరలో నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చూద్దాం వీలుని బట్టి. మరి అది కూడా అవుతుందో కాదు చూడాలి మరి. ఓకే మరి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే వేములవాడకి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఏజీ క్రియేషన్స్ ఛానల్ని. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.